ఆగమ్మా. నాకు తెలుసు, రేపు ఉదయాన్నే వాడు ఆ ఆనంద్ వస్తాడు. వాడిని పెళ్లి చేసుకోవడానికి నీకు ఇష్టం లేదు కదా? ఆ ఆనంద్ చెడ్డవాడే, కానీ వాడి మనసులో ఉన్న నిజమైన ప్రేమ నీకు తెలియట్లేదా? బ్రహ్మనే అదుపులో పెట్టింది ఒక స్త్రీ. వాడిని మంచివాడిగా మార్చడం నీ వల్ల కాదా? బాబాయ్, అమ్మవారిని నువ్వు నమ్ముతున్నావు కదా, ఆమె నిన్ను కాపాడుతుంది. లేదు బాబాయ్, నా వల్ల కాదు. తను రౌడీయే కానీ పోకే వెదవే కానీ సంతోషంగా నేను నా మెడ చూపిస్తాను. అదే ఒక అమ్మాయికి అందమని నాకు తెలుసు, కానీ మా నాన్నని చంపిన వాడే తను. ఆ వ్యాపారంలో భాగస్వామి అయిన నువ్వు దాన ధర్మాలు చేయడం వల్ల పూర్తిగా నేను నష్టపోవాల్సి వచ్చింది. విక్రమా, అదంతా తిరిగి రాబెట్టడానికి నా కొడుకు ఆనంద్ ఉన్నాడు. నిన్ను పంపించేస్తా పైలోకానికి. ఇక అంతఃపురంతో సహా అంతా మాకే. ఆనంద్, ఆ అరుంధతి చంపేవాళ్ళ లెక్కలో వీడు కూడా చేరని. ఇక నువ్వేమీ చెప్పనక్కర్లేదు. ఇక నుంచి ఇంట్లో ఉంటున్నా నేను, నువ్వు అందరం మరణించినట్లే. ఇక నుంచి కొత్త జన్మ, శత్రువుల్ని జయించే జన్మ. గెలవడానికి అమ్మవారి గుడిలో ఉన్న అమ్మవారి సహాయం అక్కర్లేదు. ముందే అక్కడ బంధించిన ఒక శక్తి ఉంది. అరుంధతి వద్ద నుండి చక్రపాణి బంధించిన శక్తి నా గుప్పిట్లో బిగించి నేను ఆడుకుంటాను. బాబాయ్, దానికి నిన్ను తయారు చేస్తాను. నువ్వు పిలిస్తే ఆ శక్తి వస్తుంది. మీ నాన్నని చంపిన వాడి మీద పగ తీర్చుకోవాలి కదమ్మా. నువ్వు నా కోసం ఒక పని చేయాలి. ఒక ఆడదానిలో ఉన్న అనుభూతులని నువ్వు చంపేసుకోవాలి. ఒక భార్యగా ఉండాలి, ఒక అమ్మగా ఉండాలి. అలాంటి ఆలోచనలు నీలో రాకూడదు. లేదు, చావాలని నిర్ణయించుకున్న నీకు ఏ ఆశలు ఉండవులే. అవును కదమ్మా? 12 ఏళ్ళు కన్య పూజ, అది పూర్తయిందంటే ఎవరు నిన్ను ఏమీ చెయ్యలేరు. నన్ను ముట్టుకోకు. మా నాన్న చనిపోవడానికి కారణం ఈ ఊరు వాళ్ళు చెప్పింది ఏదీ కాదు. నువ్వే మా నాన్నని చంపావని నాకు బాగా తెలుసు. మనం కలిసి బతికితే మా నాన్న నన్ను శపిస్తారు. నువ్వు చేసిన చెడ్డ పనికి పరిహారాన్ని నేను చెల్లించాలి. 12 ఏళ్ల పాటు నేనొక వ్రతం చెయ్యాలి. అంతవరకు నువ్వు ఎదురు చూడాల్సిందే. నా మాట కాదని నన్ను గనుక తాకావో నువ్వు నా శవాన్ని చూస్తావు. తన శరీరమే కావాలనుకుంటే ఇప్పుడే సొంతం చేసుకోగలను. అదెవ్వరూ ఆపలేరు. పోతే తన మనసే నాకు ముఖ్యం. వ్రతం పూర్తయ్యేంత వరకు వేచి చూస్తాను.